కనెక్షన్ బాబు. ఒక ధన్యవాదాలు. నువ్వు బాగా మీటింగ్ కండక్ట్ చేస్తావు నాకు తెలుసు. కూర్చోండి మీరు. నువ్వు మీటింగ్ అయితే బాగా చేస్తావు, ఉపన్యాసాలు అవసరం లేదు. మీరు కూర్చొని చెప్తాను. ఏం తమ్ముళ్ళు బాగున్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? మీరంతా పిల్లలు మీరు బాగున్నారా? ఓకే, గుడ్. ఈరోజు మీ అందరిని చూడడం పుచ్చక్కాయల మడ. సాంబశివారెడ్డి గారు అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఒక సీనియర్ నాయకుడు. అదే మరిగా మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తి గారు, ఇంకో పక్కన ప్రభాకర్ గారు, ఇప్పుడు శ్యాంబాబు గారు స్థానిక శాసనసభ్యులు, ఒక సాధారణమైన కార్యకర్త నాగరాజు గారు ఎంపీటీసీగా ఉండి జాక్పాట్ మారిగా ఒకేసారి ఎంపీ అయ్యాడు. తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా పేదవాళ్ళని రాజకీయంగా పైకి తీసుకురావడం, తద్వారా మీ అందరిలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. మొన్నటి వరకు మీ మధ్యలో తిరిగినటువంటి నాగరాజు గారు ఇప్పుడు ఎంపీ వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ఉండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి నేను వచ్చింది మీ అందరితో ఒకసారి మాట్లాడదామని. మామూలుగా ఆర్భాటాలతో వస్తారు ముఖ్యమంత్రి అంటే. 5 ఏళ్ళు మీరు చూశారు, మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటుంటారు. అప్పుడు ముఖ్యమంత్రి వస్తే ఈ కొండ చెట్లన్నీ నరికేయాలి, పరదాలు కట్టేయాలి, బలవంతంగా ఊర్లో ఉండడందరినీ మీటింగ్కి తీసుకురావాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. మీ ఊర్లో మీటింగ్ అయితే ఈ ప్రాంతంలో అందరినీ పట్టుకొస్తాడు జిల్లా. అవసరమైతే మొత్తం ఒక 6-7 జిల్లాల్లో మనుషులు తీసుకొచ్చే పరిస్థితి. కడాన ఏం చేస్తారంటే ఏమీ జరగదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నరక యాతన మీరు అనుభవించారు 5 సంవత్సరాలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను, మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను. ఇప్పుడే ఒక 2 ఇండ్లకి వెళ్ళాను. ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో 2,000, 1,000 రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర మాత్రం 4,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85, 86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96, 97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు, మీ అందరికీ 3,000, 4,000 చేస్తాను, వికలాంగులది 3,000, 6,000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను, మీరు చూశారు. ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి
ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలో. రాజకీయ నాయకులందరూ కూడా, అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 12,508 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను 100 రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం. ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా. ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా. రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచనగా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా మొదటి తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం. కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు. 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే, ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు. 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మాకు ఆ ఇబ్బందులే. పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు 95 CBN అని. అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు. ఆ రోజు నేను పరిగెత్తా, అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను. ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందుల్లో కూడా, కష్టాల్లో కూడా, సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి